fraternity and the media people. You know, actually, we saw the 50% of our effect only because I think a little stereographic problem in the projection. Please listen this. Actually, we got 50% of our 3D effect only in this projection. Because a little projection problem in this here, you know, in this projector, I don't know what happened, a stereographic, they said they put some side, that's why the projection quality comes down. Actually, we will get 100% above than this effect. This is the first Telugu 3D film, stereographic 3D film. I am very glad to inform you that this is my first entry. I directed 35 movies, but this is my first entry to Telugu. I respect and I love Telugu people. I want your blessings. I want your support. అందరికీ నమస్కారం. ఇక్కడ హీరోయిన్స్ ముగ్గురు అందమైన హీరోయిన్స్ ఉన్నారు ఈ సినిమాలో. కానీ వీళ్ళ సినిమాలో భయపెట్టబోతున్నారు. మోనాల్ గజ్జర్ సుడిగాడు సినిమాలో మీరందరూ చూశారు. సో ఈ సినిమా తర్వాత తను రెగ్యులర్గా మలయాళం, తమిళ్, సౌత్ ఇండియన్ ఫిలిమ్స్లో యాక్ట్ చేస్తుంది. తనకి ఆల్రెడీ శ్రద్ధాదాస్ మనకి చాలా ఫిలిమ్స్లో మనం చూసాం. వీళ్ళంతా టాలెంటెడ్ ఆర్టిస్ట్. డెఫినెట్గా వీళ్ళందరికీ మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. సేమ్ టైం సుబ్బారెడ్డి గారు, మన గుంటూరు డిస్ట్రిబ్యూటర్గానే తెలుసు సుబ్బారెడ్డి గారు మనందరికీ. ఈ సినిమాతో ఆయన ప్రొడ్యూసర్గా కూడా మారారు. సో ఫస్ట్ 3D ఫిలింగా దీన్ని మన తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు పున్నమి రాత్రి. రీసెంట్గా కాంచన, గబ్బర్ సింగ్ హైయెస్ట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలకు అన్నిటికీ ఆయన డిస్ట్రిబ్యూటర్గా చేశారు. ఆయన డిస్ట్రిబ్యూటర్ నాలెడ్జ్ చాలా బాగా ఈ సినిమా ప్రమోషన్లో కానీ ఈ సినిమా రిలీజ్లో కానీ పనికొస్తుంది. అలాగే సిరాజ్ గారు, ఆయన కూడా నెంబర్ ఆఫ్ సినిమాలు చేశారు. ఆయన కో ప్రొడ్యూసర్గా ఈయన సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తున్నారు. సుబ్బారెడ్డి గారు మన ప్రసన్న గారు చెప్పినట్టుగా చాలా టేస్ట్ ఉన్న డిస్ట్రిబ్యూటరు. ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా మన అందరి ముందుకు వచ్చాడండి. టైటిల్ పెట్టడము, ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి తను ఇచ్చినటువంటి ఇన్విటేషన్ కార్డు తోటే తన టేస్ట్ ఎలాంటిదో, తన సినిమాని ఎలా ప్రమోట్ చేయబోతున్నాడు అనేది చెప్పేశాడు క్లియర్గా. భరద్వాజ్ గారు కార్డు ఇంటికి తీసుకెళ్లారంట. నా కార్డు ఆల్రెడీ నా రూమ్ నుంచి వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి, నేను చూస్తున్నా కానీ. ఇంకో కార్డు తీసుకోవాలి సుబ్బారెడ్డి గారిని అడిగి. చాలా అద్భుతంగా ఉందండి కార్డు. అంటే ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకున్నట్టుగా ఉంది. ఒక హర్రర్ ఫిలింకి ఒక సాయిబాబా తోటి 3D ఎఫెక్ట్లో కార్డు ఇచ్చేసి ఒక కొత్త ట్రెండ్కి తను నాంది పలికాడండి. అంటే ఒక హర్రర్ ఫిల్మ్ ఇన్విటేషన్ కార్డు దేవుడి గదిలో పెట్టుకోవాలన్నంత ఇది తీసుకొచ్చేసాడు. పున్నమి రాత్రి నేమ్ పెట్టడానికి ఆయన ఎంత తపన పడ్డారో తెలుసు. ఏం పేరు పెడదాము, చాలా యాప్ట్ నేమ్ కావాలని ఎన్నో నేమ్స్ కోసం చాలా రోజులు డిస్కషన్ కూడా చేశారు. అంటే నేమ్ దగ్గరనే ఆయన అంత కేర్ తీసుకున్నారంటే ఇక ప్రమోషన్ కానీ పిక్చర్ని తీసుకురావడంలో కానీ డెఫినెట్గా చాలా కేర్ తీసుకుంటారు. అందరు చెప్పినట్టు ఇన్విటేషన్ కార్డు మైండ్ బ్లోయింగ్గా ఉన్నింది. సాయిబాబా మనం ఇలా వెళ్తే ఇటు చూస్తున్నట్టు, ఇలా వెళ్తే ఇలా చూస్తున్నట్టు ఉంది. అందులో 3D ఎఫెక్ట్ చాలా వండర్ఫుల్. మా ఇంట్లో కూడా దేవుడి రూమ్లో పెట్టాము అది. అంటే ఒక హారర్ పిక్చర్కి దేవుడితోటి ఇన్విటేషన్ పంపించారంటే రెండిటికి మధ్య ఎంతటి వైవిధ్యమైన వ్యత్యాసాన్ని కనబరిచారని తెలుస్తుంది. సో ఆల్ ది బెస్ట్ సుబ్బారెడ్డి గారు. బికాజ్ తన టేస్ట్ చాలా మంచిది. ఎంతో మంచి మంచి చిత్రాలని డిస్ట్రిబ్యూషన్ చేశారు. మీరందరూ ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి పాటలు చాలా బాగా వచ్చాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రఘురామ్ గారు అండ్ బబిరాజ్ గారు ఈ ప్రతి పాటలు కొత్త కొత్తగా ఉండాలని కంపోజ్ చేశారు. సో అందరూ ప్లీజ్ ఈ మ్యూజిక్ విని, అండ్ ఐఎమ్ సారీ ఫర్ మై రాంగ్ తెలుగు ఐఎమ్ ట్రైంగ్. సో అందరూ ఈ పాటలు విని అండ్ ఈ అలాగే సినిమా చూసి దీన్ని సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. Actually, I'm really thankful to my director,
my director Vinayan Garu, who given this opportunity, and Reddy Garu, my producer, and all guests who came for our audio launch. I'm really thankful to Srinivas Garu. You came because of his, you can say, Sudigadu. It's like for my first movie in Telugu, so I'm really happy and excited for my movie. నా విన్నపాన్ని ఇక్కడికి వచ్చి మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రోగ్రాంలో కొద్దిగా చిన్న పొరపాటు కొత్త కాబట్టి వీటన్నిటిని మనం క్షమించమని కోరుతున్నాము. తర్వాత ఈ సినిమా గురించి చెప్పాలంటే మనం ఏం చెప్పగలుగుతాము. మరి ఫస్ట్ నేను డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ నుంచి ప్రొడ్యూసర్ ఫీల్డ్ ఫస్ట్ సినిమా ఇది నాది. ఈ తెలుగు ఇండస్ట్రీలో 80 సంవత్సరాల తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ తెలుగు 3D 100% తెలుగు 3D మేము పున్నమరాత్రి అనేదాన్ని మా కలర్స్ అండ్ క్లాస్ ఎంటర్టైన్మెంట్స్ మీద తీయడం జరిగింది. పున్నమరాత్రి అద్భుతమైన పున్నమరాత్రి ప్రపంచం అంతా అమావాస్యనంతా ఆ చీకటినంతా తీసేసి మనకు ఒక రంగుల ప్రపంచాన్ని చూపించినందుకు డైరెక్టర్ వినయన్ గారికి, ఇందులో ఈ పాట నేను 9848 నెంబర్ అనే పాట రాశాను. అవకాశం ఇచ్చిన సుబ్బారెడ్డి గారికి, సిరాజ్ గారికి అండ్ రఘురామ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. I really want to thank producers Subbareddy Garu, who's taken such a big risk for it's his new production, and he's taken such a big risk and taken up this project. And I'm so happy I'm a part of this because this is my first movie, and it's such a big movie, and I'm so happy I could be a part of such a big movie. And I really thank Subbareddy Garu for giving me this opportunity to work in this movie. First of all, many thanks to my director Vinayan sir and producer Subbareddy Garu and Siraj Garu. मेरे को एक डिफरेंट रोल मिला है, ड्रैकुला. बेहद मुश्किल से मैंने किया है. आप लोग सब देखे मेरे को. आप लोग का बेस्ट मेरे को चाहिए. सब मेरे लिए प्रार्थना करना चाहिए, क्योंकि बहुत तकलीफ से किया है. 2 साल से ये कैरेक्टर करने के लिए उसके पीछे मेहनत कर रहा है. But I am a big fan of Telugu music. I have helped orchestrate a lot of Telugu songs and also recreated a lot of Telugu songs. I know a lot of Telugu words and it's very ringing to my ears. Before I say anything about Punnamirathri, I really want to thank my director Vinayan sir, who gave me this opportunity, and Subbareddy sir and Siraj sir, who are the backbone of this film. I think Vinayan sir has gone to the projector room. He was very unhappy with the projection. The film, there is a lot more to the projection. Subbareddy sir, Siraj garu, alane my lyricist Kedarnath garu, for giving me this opportunity and having the trust in me. ఈ మూవీలో నేను యాక్చువల్లీ ఒక ఐటమ్ సాంగ్ 9848 నంబర్, అలానే హారర్ సాంగ్ పున్నమిరాత్రి, అది టైటిల్ ఈ ఫిలింకి పున్నమిరాత్రి అని పెట్టాక మాకు ఆ థాట్ వచ్చి ఆ సాంగ్ కూడా చేసాం. అయితే యూజువలీ ఇలాంటి మూవీస్లో అంటే మనకి ఆల్రెడీ మూవీ స్టాండర్డ్స్ చాలా హై ఉన్నాయి. సో మ్యూజిక్ స్టాండర్డ్ కూడా అదే రేంజ్కి మ్యాచ్ చేయాలి అని చాలా కష్టపడతారు ప్రొడ్యూసర్స్ కూడా. సో మా బెస్ట్ మేము ట్రై చేసాం. మీ అందరు కూడా తప్పకుండా ఈ ఆడియోని కొని దాన్ని విని ఆడియోని కూడా హిట్ చేయాలని కోరుకుంటున్నాను. మా సూపర్ డైరెక్టర్ వినయన్ గారికి, మోనాల్ గజ్జాల్ గారికి, సద్దాదాస్ గారికి, ఆర్య గారికి, నా తోటి మిత్రుడు సుబ్బారెడ్డి గారికి, అందరికీ పున్నమిరాత్రి ఆడికి చేసిన అందరికీ తొలుత శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సుబ్బారెడ్డి గారికి అలాగే సిరాజ్ గారికి ఈ అవకాశం రావడానికి కారణమైన మా మురళీ సార్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నా ఫస్ట్ తెలుగు ఫిలిం. నా తెలుగు అంత బాగుండదు వీళ్ళలాగా, బికాస్ ఇట్ వాస్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ చెన్నై. యాక్చువల్లీ వినయన్ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, అండ్ మా ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి గారు అండ్ కో ప్రొడ్యూసర్ సిరాజ్ గారు చాలా థ్యాంక్స్ సార్.